సార్ యాక్చువల్లీ తనకు ఎండోమెట్రియోసిస్ అయింది, లాప్రోస్కోపిక్ సర్జరీ అయింది. యూటరస్ కొంచెం పెద్దగా ఉండి సో ఓవర్ ఏజ్ కి టచ్ బికాస్ ఆఫ్ దట్ ఏఎంహెచ్ ఇస్ 0, ఎగ్స్ దొరకడం కష్టము అది అని ఎగ్గులు దొరకవు అన్నారు. సో కాబట్టి ఐవీఎఫ్ చేయాలన్నారు. వీలు కుదిరితే డోనారే అన్నారు. మధ్యలో ఈ ఫస్ట్ లో చెప్పారే ఇవన్నీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి మారచ్చు కానీ చివరికి చెప్పారే అమూల్యమైన వాక్యం ఐవీఎఫ్ డోనార్, అది మాత్రం ఫైనల్ గా సెట్ అయింది అందరు. సో ఇక్కడ కూడా మీకు అంతే. ఆవిడకి ఎండోమెట్రియోసిస్ అనేది ఫస్ట్ పాయింట్ కనిపెట్టా. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, ఎడినోమయోసిస్ అంటే ఏంటి, ఫైబ్రాయిడ్ ఏంటి, పాలిప్ ఏంటి, ఒవేరియన్ సిస్ట్ ఏంటి, చాక్లెట్ సిస్ట్ ఏంటి, హెమరేజిక్ సిస్ట్ ఏంటి, ఇవన్నీ క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు అని చెప్పారు. అంటే హార్మోన్ల సెగల వల్ల వచ్చిందంటే హార్మోన్ సెగలను ఆపాలిగా. హార్మోన్ సెగలు ఆపితేనే కదా అక్కడ గడ్డలు ఆగుతాయి. గర్భసంచి వాచిపోవడం అంటే ఈ చేతి మీద గడ్డ వచ్చింది, వాపు వచ్చింది, ఏదో జరిగిందిగా, జరిగితే చెయ్యి వాసిద్దిగా, మరి బల్కీగా కనబడుతుందిగా, బాగా హెవీగా కనబడుతుందిగా, వాసి కనబడుతుందిగా. మరి దీని వాపు వచ్చిందని తిట్టుకుంటా కూర్చునే దానికన్నా చేయి కోసేసి వేరే వాళ్ళు చేయి పెడదాం అనుకునే దానికన్నా వాపు రావడానికి కారణం ఉంటదిగా. హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డ లేదా క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డ చూడాలిగా. క్రిమి అనుకోండి దానికి మందు పెట్టేసాం, క్రిమి చచ్చిద్ది, గడ్డ నిగిపోద్దిగా. హార్మోన్లు సెగ అనుకోండి, హార్మోన్లు ఏమున్నాయో గుర్తించి ఏది అధికంగా ఉందో దాన్ని అనిసేస్తే హార్మోన్లు సెగ నిగిపోయి గడ్డ నిగిపోయి బిడ్డ వస్తుందిగా. ఇది కాబట్టి ఇప్పుడు ఆవిడ జరుగుతుంది అది.